ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 10వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి త్రయోదశి మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:56 నుండి మే 10వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:30 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం చతుర్దశి మే 10వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:30 నుండి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:02 వరకు. నక్షత్రం చిత్త మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 12:09 నుండి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:15 వరకు. తదుపరి నక్షత్రం స్వాతి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:15 నుండి మే 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:17 వరకు. కరణం తైతుల మే 10వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:13 నుండి అదే రోజు సాయంత్రం 5:30 వరకు. గరజి మే 10వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:30 నుండి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:47 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:36 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. గుళికా సమయము ఉదయం 5:49 నుండి 7:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:31 నుండి 8:22 వరకు. వర్జ్యం ఉదయం 9:11 నుండి 10:59 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుండి 9:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయము ఉదయం 5:49 సూర్యాస్తమయము సాయంత్రం 6:35 చంద్రోదయము మే 10వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:49 చంద్రాస్తమయము మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:34 సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా మే 10వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:42 వరకు ప్రయాణి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు సంతానం ఆటలాడుకునేటప్పుడు గాని బయటకు వెళ్ళినప్పుడు గాని వారిని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఈ రాశికి సంబంధించిన వారి సంతానానికి గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన మహిళలు ఈ రోజు ఇంటి పనుల కారణంగా కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆరోగ్యం కానీ లేదా ఇతర వ్యక్తిగత విషయాల గురించి కానీ ఈరోజు ఈ రాశి వారు కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. కుటుంబంలో సైతం ఉద్రిక్తత మరియు ఆందోళనకరమైన వాతావరణం ఉంటుంది. సహనంతో ఉండాల్సిన రోజు. పని కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజల దృష్టిలో వృషభ రాశి వారి గురించిన అభిప్రాయం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారితో తీయగా మాట్లాడడం ద్వారా అందరూ తమ పనిని పూర్తి చేసుకునేటందుకై ప్రయత్నిస్తారు. వ్యక్తిగత సంబంధాల్లో ఈ రాశి వారికి మధురంగా ఉంటుంది. ప్రజా ప్రదేశాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. కొన్ని ఆహ్లాదకరమైన వార్తలు కూడా ఈరోజు అందుకునే అవకాశం ఉంది. అయితే వృధా ప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య బాధలను అనుభవిస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు వాయిదా వేసుకోవలసిన పరిస్థితులు వస్తాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఈ రాశివారు ఈ రోజు మెలగాల్సి ఉంటుంది. స్థానచలన సూచనలు సైతం ఈ రోజు ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరయ్యేటందుకు ఈ రోజు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు ముఖ్యంగా సోమరితనాన్ని పక్కన పెట్టి పనియందు ముందుకు సాగవలసి ఉంటుంది. ప్రయాణం చేయవలసి వస్తే గనక ప్రయాణంలో ప్రియమైన వారిని కలుసుకోవటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అమ్మకాలు కొనుగోలు రంగంలో ఉన్నవారికి మరియు నెట్వర్క్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మాత్రం ఈ రోజు తమ పనిలో వేరొకరిని జోక్యం చేసుకోనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి వల్లనైనా తప్పు జరిగినా దాని యొక్క పరిణామం మాత్రం మీరే అనుభవించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి కొంత ఉపశమనాన్ని పొందినప్పటికీ ఆదాయానికి తగిన ఖర్చులు అయితే ఉంటాయి. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను అందుకుంటారు. తోబుట్టువులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. రాశివారు ఈరోజు తమ ఆలోచనలలో సానుకూల మార్పును తీసుకువచ్చే ఒక పెద్ద మనిషిని ఈరోజు కలుసుకునే అవకాశం లభిస్తుంది. వివాహం అయినటువంటి వృషభ రాశి వారు తమ కుటుంబ జీవితం యొక్క పరస్పర అవగాహన ఆధారంగా ముందుకు సాగుతారు. నిరుద్యోగులైన అవివాహిత యువతకు ఈరోజు మంచి ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కొంత డబ్బును కూడా ఆశిస్తారు. ఈ రాశి వారు చెప్పే విషయానికి ఈరోజు
తల్లిగారు వారి పట్ల కోపంగా ఉండే అవకాశం ఉంది. ఒకే సమయంలో అనేక పనులను చేయవలసి వస్తుంది. ఇలా గనక జరిగితే మీ ఆందోళన మరింత పెరుగుతుంది. ఆకస్మికంగా జరిగే ధన నష్టం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని సంతోషపరిచే కొన్ని వార్తలను ఈ రోజు వింటారు. అన్ని రంగాల వారికి ఈ రోజు అన్ని విధాలుగాను కలిసి వచ్చే సమయంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉండడంతో పాటు ఈ రాశి వారు ప్రారంభించిన తలపెట్టిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. గృహయోగం, వాహన యోగం మరియు భూయోగం లాంటి యోగాలు కనిపిస్తున్నాయి. గతంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా ఈరోజు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దగ్గర బంధువుల వలన మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి కొంతమంది వ్యాపారస్తులకు ఈ రోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. సంబంధాలలో ఏర్పడే దూరం అపార్థాలకి దారితీయవచ్చు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి కొంత పని ఒత్తిడి ఉంటుంది. గతంలో చేసిన కొన్ని పనుల వలన ఈ రోజు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే సరైన మనస్తత్వంతో, సహనంతో వాటిని పరిష్కరించుకోగలరు. ఈ రోజు కార్యాలయ రంగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల ద్వారా లేదా ఉన్నతాధికారుల ద్వారా ఊహించని విధంగా కొంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే శాంతియుతంగా పరిస్థితులను ఎదుర్కొనేటందుకు ప్రయత్నించాలి. మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను చూపాలి. ఆందోళన, ఒత్తిడి కారణంగా శారీరక ఆరోగ్యం సైతం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా నిద్ర లేకపోవటం వలన తలనొప్పి మరియు ఉదర సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకునేటందుకై యోగా, ధ్యానం లాంటివి తప్పక చేయవలసి ఉంటుంది. అదేవిధంగా తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. ఒంటరిగా నివసిస్తున్న వృషభ రాశి వారు ఈరోజు గతంలో వీరికున్న సంబంధాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దానిని అధిగమించేటందుకై మానసిక బలం అవసరమనే విషయాన్ని భావిస్తారు. కాబట్టి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను చూపాల్సి ఉంటుంది. అధిక ఒత్తిడిని తీసుకోకూడదు. వివాహితుల మధ్యన చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు సంతానం పట్ల మరియు కార్యాలయ రంగంలో ఉన్నవారు పై అధికారులు, సహోద్యోగుల పట్ల ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా నివసిస్తున్న వారు పాత ఆలోచనలను బట్టి ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా ఉండవలసిన రోజు. అదేవిధంగా కార్యాలయ రంగంలో ఉన్నవారు మూడవ వ్యక్తిని పనిలో జోక్యం చేసుకొనివ్వకుండా చూసుకోవడం ద్వారా సమస్యలను కొన్ని నివారించవచ్చు. ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు శనివారం రోజు బయలుదేరే ముందు కాస్త పెరుగును గాని లేదా జీలకర్రను గాని నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అధిష్టాన దైవం శ్రీ బ్రహ్మదేవుడు. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గాదేవి మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. ఈరోజు శనేశ్వరుని అనుగ్రహం కొరకు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహు యొక్క అనుగ్రహం కొరకు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించి శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం నాడు గ్రహబలం కొరకు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించవచ్చు. శనివారం నాడు తలకు నూనె రాసుకునే తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం, వస్తు వాహనాలు కలుగుతాయి. ఇంతేకాకుండా తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ముఖ్యమైన పనులు ఈరోజు ప్రారంభించకూడదు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. ఇతరులను నిందించడం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించడం వంటి పనులకు ఈరోజు దూరంగా ఉండాలి. వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు శనివారం. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.